మాధురెడ్డి గారు లైన్లో. మాధురెడ్డి గారు, చెప్పండి. మాధురెడ్డి గారు ఏంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ స్కామ్ పై మీ తొలి పలుకులు ఎట్లా ఉంటాయి, ఎట్లా స్పందిస్తారు దానిపైన? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అదే మీరు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ పెట్టారు కదా, ఎస్, దాని మీద కామెంట్ చెప్పారు కదా. అవునండి అవునండి. ప్రభాకర్ రావు రెస్పాన్సిబుల్ ఆఫీసరు, ఐజీ ర్యాంక్ పర్సన్. ఎస్, నాకు నా పైన సుపీరియర్ ఆఫీసర్ చెప్పారు, వాళ్ళ ప్రకారం చేశారనేది అది ఓన్లీ బహానా. ఎస్, సుపీరియర్ ఆఫీసర్స్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎట్లా ఉంటుందంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, రైటింగ్ లో ఇన్స్ట్రక్షన్స్ యువర్ సబార్డినేట్స్ కు వీలైనంత వరకు. ఎస్, ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేయకపోతే మాక్సిమం వాడు చేయట్లేదని చెప్పి ఎక్కువ లెక్క ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకంటే చేసేది ఏమి లేదు. విక్టిమైజ్ అంటే పోస్టింగ్ ఇవ్వరు. పోస్టింగ్ ఇవ్వకున్నంత మాత్రాన బీయింగ్ ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి పోస్టింగ్ ఇవ్వకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ఏం తగ్గాయి. ఎక్కడున్నా వాళ్ళకు మొత్తము గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది, పోస్టింగ్ ఉన్నా లేకున్నా. పోస్టింగ్ గురించి వాళ్ళ సొంత లాభాల గురించి సీనియర్ ఆఫీసర్స్ చెప్పిరనో లేకుంటే పాలిటిషియన్ చెప్పిరనో బహానా మీద చేయకూడని పనులు చేయడం తప్పు. ఎస్, మాధురెడ్డి గారు, మీరు లా అండ్ ఆర్డర్లో పనిచేశారు, ఇంటెలిజెన్స్లో పనిచేశారు, ఎస్బీలో పనిచేశారు. మీరు పనిచేసినప్పుడు ఒక పోలీస్ అధికారిగా ప్రైవేటు వ్యక్తుల డేటా అనేది ఎంతవరకు మీరు సర్వైలెన్స్లో పెట్టేవాళ్ళా లేదా? అది కరెక్ట్ కాదు, అది చేయడము కరెక్ట్ కాదు. ప్రైవేట్ వ్యక్తులను కానీ అఫీషియల్ వ్యక్తులను కూడా ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో ఇన్వెస్టిగేషన్ లో తీసుకుంటే డీటెయిల్స్ తీసుకోవచ్చు, లేకుంటే అఫీషియల్ గా రిటర్న్ గా రాసి తెప్పించుకుంటారు. కానీ ఏదో ఓవరాల్ గా చెప్పారు, మేము డబ్బు తీసుకొని పోయినాము, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటే సొంత లాభము సొంతది దాని గురించి చేసిన తప్ప ఇది ఏమాత్రము యాక్సెప్టబుల్ కాదు ఇది. ఎస్, అంటే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు కానీ ఎవిడెన్స్లు కానీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎంతవరకు సెక్యూర్ చేసుకోగలరండి? రైటింగ్ లో ఏముండదండి, సీనియర్ ఆఫీసర్స్ ఎప్పుడు రైటింగ్ లో ఉండదు, ఓన్లీ బాగా ఎస్కేపింగ్ నేచర్ లో వాళ్ళు చెప్పారు ఇది చెప్పారని చెప్తే మరి నీ డ్యూటీ ఏంటి? నువ్వు కనీసము ఇటువంటి చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి కదా. అటువంటి దానిలో నేను వన్ ఆఫ్ ద విక్టిమ్ అండి. నేను కూడా వన్ ఆఫ్ ద విక్టిము. ఎట్లా అంటే నా పైన కూడా వాళ్ళు పై అధికారులు చెప్పిన పనులు ఇల్లీగల్ పనులు చేయకపోతే దాని మీద నా మీద కూడా కక్ష కట్టి చాలా రివెంజ్ పోస్టింగ్ ఇవ్వలేదు, సస్పెన్షన్ వరకు వెళ్ళింది, తర్వాత నేను డ్యామేజ్ అవన్నీ ఫైల్ చేసుకోమైంది. అంతకంటే ఒదిగేది ఏం లేదు. వాళ్ళు చెప్పిన పనులన్నీ బ్లైండ్ గా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్పినా కానీ రైటింగ్లు ఉంటే ఖచ్చితంగా చేయాలి. రైటింగ్లు ఎవరు ఇయ్యరు సీనియర్ ఆఫీసర్స్. ఎస్, అర్థమైందా? మాధురెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మరోసారి మీ వాల్యుబుల్ సజెషన్స్ తీసుకుంటాము.